Next, fourth one. Prove that the following identities where the angles involved are acute angles for which expressions are different. First question ఏంటి ఇందులో ఫోర్త్ లో cosecant theta minus cot theta whole square equals to 1 minus cos theta by 1 plus cos theta. ఇక్కడ అన్ని ఏమున్నాయి మనకి RHS వచ్చేసి కాజుల్లో ఉంది, మనకు LHS ఏముంది కొసికెంట్లో ఉంది కాట్లో ఉంది. అంటే ఏం చేయొచ్చు మనం దాన్ని సైన్ కాజులేకి మార్చాలి. LHS ఫస్ట్ LHS రాద్దాం. కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ అనేది LHS. కొసికెంట్ని 1/sin థీటాని, కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాద్దాం. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి వాట్ ఇస్ ఎల్సిఎం? ఎల్సిఎం వచ్చేసి సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అలానే రాసేయండి. ఇప్పుడు ఏమి లైక్ ఫ్రాక్షన్స్ కదా, సో డైరెక్ట్గా 1 మైనస్ కాస్ థీటా అని రాసేస్తాం. దీనికి సపరేట్గా న్యూమరేటర్కి స్క్వేరు డినామినేటర్కి స్క్వేరు రాస్తే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, ఇదంతా న్యూమరేటర్గా దాన్ని ఏం చేంజ్ చేయలేము, చేంజ్ చేయొచ్చు కానీ అలానే చూద్దాం. సైన్ స్క్వేర్ థీటా ఏమి రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ని ఏమని రాస్తాం మనం? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏంటి? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ అంతా ఏమవుతుంది? ఇదంతా ఏ అవుతుంది, ఏ స్క్వేర్ అంట. అంటే ఏ ఇంటూ ఏ రాయాలంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే 2 టైమ్స్ రాస్తే అది స్క్వేర్ అవుతుంది. అది అందరికీ తెలిసిండేది కాబట్టి రాస్తాం. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ అంటే ఇంకో స్టెప్ రాస్తాం. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అన్నాం. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై, ఇప్పుడు చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే కాస్ థీటా ఇంటూ ఏ అంటే 1 మైనస్ బి అంటే దిస్ ఇస్ కాస్ థీటా. 1 minus cos theta, 1 minus cos theta, both will get cancelled. Remaining it 1 minus cos theta by 1 plus cos theta. This is RHS. LHS equals to RHS. Hence, true. This is the first one in fourth. Fourth law is the first question. Next question. Next, second one. Cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A equals to 2 secant A. ఇప్పుడు మనం LHS రాయాలి. LHS equals to cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A. ఇప్పుడు LCM ఏమొస్తుంది? 1 plus sin A into cos A. 1 plus sin A into cos A. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A క్యాన్సిల్ అక్కడ ఏం లేదు. మరి ఇప్పుడు ఈ ఎల్సిఎంని 1 ప్లస్ sin A into cos A ఉంది కదా, ఇంటూ ఈ ఫ్రాక్షన్. ఓకేనా? ఇంటూ ఇక్కడ రాసేస్తాం. ఇంటూ ఏమొస్తుంది? cos A by 1 ప్లస్ sin A. 1 ప్లస్ sin A ఏమొస్తుంది చూడండి, 1 ప్లస్ sin A 1 ప్లస్ sin A గెట్ క్యాన్సిల్. క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? ఇంకా మనకు కాస్ ఏనే కదా మిగిలింది. ఇంకా కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ మళ్ళీ ఎల్సిఎం ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ 1 ప్లస్ కాస్ ఏ బై కాస్ ఏ అంటే కాస్ ఏ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఏ కాదు, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. This is cos square A plus B whole square.
ఏ అంటే 1, బి అంటే సైన్. సో 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే సైన్ ఏ బై ఇంకేముంది ఇక్కడ మనకు 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ సైన్ ఏ ఇంటూ కాస్. ఇప్పుడు చూడండి ఇది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ముందు రాసేద్దాం, రెండు దగ్గర రాసేస్తాం. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఏంటి 1 ప్లస్ 1 ప్లస్ 2 సైన్ ఏ 2 sin a by 1 plus sin a into cos a. డినామినేటర్ ఏం చేంజ్ చేయట్లేదు. 1 plus sin a into cos a. That equals to 1 plus 1 వచ్చేసి 2 కదా, 2 plus 2 sin a by 1 plus sin a into cos a. 2 is common. 1 plus sin a by 1 plus sin a into cos a. The cos a. 1 plus sin a, 1 plus sin a both will get cancelled. So 2 by cos a. Cos ante enti? This cos reciprocal 1 by cos ante secant. So that is secant a. This is RHS. LHS equals to RHS. Hence proved. Okay, now this is the second one. Next third one, tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta equals to 1 plus secant theta into cosecant theta అని ప్రూవ్ చేయాలి. చేద్దాం. LHS equals to tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta. ఇప్పుడు అన్ని సైన్ కాదులకు మార్చేద్దాం, తర్వాత చూద్దాం వాటికి చేంజ్ చేసుకోవడం. tan theta అంటే ఏంటి? sin theta by cos theta by 1 minus cot theta అంటే ఏంటి? cos theta by sin theta. cos theta by sin theta. This is the denominator and this is the numerator. Plus cot theta. So cos theta by sin theta by next denominator ఏమి చూడండి ఒకసారి 1 minus tan theta అంటే ఏంటి? sin theta by cos theta. This is the denominator and this is the numerator. sin theta by cos theta న్యూమరేటర్ ఏం చేంజ్ చేయలేము కా, అలానే ఉంచండి. బై ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఏంటి? సైన్ థీటా డినామినేటర్. సైన్ థీటా అంటే 1 సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ ఇక్కడ కూడా న్యూమరేటర్ ఈజ్ కాస్ థీటా బై సైన్ థీటా బై వాట్ ఈజ్ ఎల్సిఎం? హియర్ ఈజ్ కాస్ థీటా. cos theta into 1 cos theta minus sin theta. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? ఈ ఫ్రాక్షన్స్ రెండు ఎట్లా వస్తాయి మనకు చూడండి. sin theta by cos theta into డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కదా. సో sin theta by sin theta minus cos theta. ఓకేనా? సో ప్లస్ ఇదంతా ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇదేంటి? cos theta by sin theta ఇంటూ రెసిప్రోకల్ కదా. సో cos theta by cos theta minus sin theta. Right. This is the second. అంతే కదా. సరే, ఇవన్నిటిని మల్టిప్లై చేసి రాసేస్తాం. రాస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ?
సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అంతేనా. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏమొస్తుంది, కాస్ థీటా సైన్ థీటా రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఓకేనా. సో ఇక్కడ ఒక్క దాంట్లో మైనస్ కామన్ తీసేస్తే అప్పుడేమొస్తుంది, సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాస్తే ఇది సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. సైన్ థీటా మైనస్ కాస్ థీటా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ప్లస్ ఇక్కడ చూడండి ఇందులో మైనస్ కామన్ తీసాను అనుకోండి, ప్లస్ ఏమవుతుంది, మైనస్ వస్తుంది. మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై నెక్స్ట్ ఏంటి ఇక్కడ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా, దిస్ ఇస్ సెకండ్. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం దీన్ని ఇక్కడ ఎల్సిఎం రాదు. సైన్ థీటా కాస్ థీటా రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకేంటి సైన్ థీటా మైనస్ కాస్ థీటా. సైన్ థీటా మైనస్ కాస్ థీటా, రైట్. ఇదంతా ఏంటి ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్, సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. ఇంకేం మిగిలిన సైన్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా సైన్ క్యూబ్ థీటా మైనస్ ఇప్పుడు చూడండి సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా రెండు క్యాన్సిల్. ఇంకేం మిగిలింది కాస్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా కాస్ క్యూబ్ థీటా. ఇక్కడ ఒక ఫార్ములా రాసేస్తే ఏంటి ఆ ఫార్ములా అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనేది ఒక ఐడెంటిటీ. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అనేది ఒక ఐడెంటిటీ. అది ఇక్కడ అప్లై చేస్తాం. ఏ మైనస్ బి, ఏ అంటే సైన్ థీటా కదా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే మీ ఏ అంటే సైన్, స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి అంటే కాస్ థీటా స్క్వేర్ కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏబి అంటే ఏంటి సైన్ థీటా కాస్ థీటా. ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా, ఏ ఇంటూ బిఏ బై ఇంకేమింది మనకు సైన్ థీటా కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, సైన్ థీటా మైనస్ కాస్ థీటా సైన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై ఇంకేమిటి మనకు డినామినేటర్ సైన్ థీటా కాస్ థీటా. ఆల్మోస్ట్ వచ్చాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒకటి లాజిక్గా చేయాలి. ఏంటంటే న్యూమరేటర్లో ఎన్ని టర్మ్స్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ డినామినేటర్ రెండింటికి రాసేయాలి న్యూమరేటర్లో. అంటే ఏంటి 1 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ థీటా రెండు క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు 1 సైన్ అంటే కొసెకంట్ థీటా, 1 కాస్ అంటే సీకెంట్ థీటా ప్లస్ ఇదంతా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1. సో దిస్ ఇస్ ద RHS. LHS ఈక్వల్స్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది అయితే 8 మార్క్స్ క్వశ్చన్, ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ ఫోర్త్ వన్ 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాజ్ ఏ. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయడం కంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేయడం కొంచెం ఈజీ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, అప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను. ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఏంటి మరి సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాజ్ ఏ. ఓకేనా. సైన్ స్క్వేర్ అంటే ఏంటి మనకు తెలిసిన ఐడెంటిటీ, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అవునా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. మనకు సైన్ స్క్వేర్ థీటా కావాలి, ఈక్వల్స్ టు 1 మైనస్ కాజ్ ఇన్సైడ్ ఇస్తే కాస్ స్క్వేర్ థీటా. దీన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. అంటే ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాజ్ ఏ. ఇంకో స్టెప్ రాస్తే దీన్ని 1 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. వాట్ ఈస్ ఏ 1 ప్లస్ వాట్ ఈస్ బి కాస్. సో 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. సో ఇప్పుడు ఏమవుతాయి రెండు 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ బోత్ విల్ గెట్ క్యాన్సిల్. ఇంకా మనకు రాలేదు కదా, ఇక్కడ ఎల్హెచ్ఎస్ రావాలి కదా, రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం, దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాజ్ ఏ మిగిలింది మనకు ఇక్కడ. దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాజ్ రెసిప్రోకల్ అంటే సీకెంట్ కాబట్టి కాజ్ నేను 1 బై సీకెంట్ అని రాస్తాను. రాయొచ్చా రాయకూడదు, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎల్సిఎం ఈజ్ సీకెంట్. మనకి సీకెంట్లో రావాలి కదా, అది కాజ్ సీకెంట్కి చేంజ్ చేశాను. సీకెంట్ ఏ ఇంటూ 1 ఏమొస్తుంది ఇక్కడ, సీకెంట్ ఏ ప్లస్ 1. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ఎల్హెచ్ఎస్ 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. ఓకే. సో దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఈక్వల్ అయినట్టేనా, రెండు ఈక్వల్ కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ కాజ్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాజ్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. ఇక్కడ చూడండి ఏం దేంట్లోకి చేంజ్ కావాలి మనకు, కొసికెంట్ కాట్లోకి చేంజ్ కావాలి అంతేనా. ఎల్హెచ్ఎస్ రా, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాజ్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ 1 బై కాజ్ ఏ ప్లస్ సైన్ ఏ మైనస్ 1. ఇప్పుడు మనకు కొసికెంట్ రావాలంటే సైన్ ఎక్కడ ఉండాలి, డినామినేటర్లో ఉండాలి. కాట్ రావాలంటే సైన్ ఎక్కడ ఉండాలి, డినామినేటర్లోనే ఉండాలి. అంటే ఇక్కడ సైన్ కామన్ తీసుకుంటాం. దట్ ఈక్వల్స్ టు సైన్ ఏ కామన్. అప్పుడు ఏమొస్తుంది కాస్ ఏ బై సైన్ ఏ అంతేనా, మైనస్ సైన్ ఏ కామన్ 1 ప్లస్ 1 బై సైన్ ఏ. దిస్ ఈస్ ద న్యూమరేటర్ బై డినామినేటర్లో కూడా సైన్ ఏ కామన్. సో కాజ్ ఏ బై సైన్ ఏ, నెక్స్ట్ ఏంటి ప్లస్ సైన్ ఏ కామన్. సో దట్ ఈస్ 1 మైనస్ 1 బై సైన్ ఏ. ఓకేనా. సో దిస్ ఇస్ ద డినామినేటర్. సైన్ ఏ both will get cancelled, numerator denominator. Remaining is cos by sin అంటే cot కదా. సో cot a నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ 1 బై సైన్ అంటే కొసికెంట్ ఏ బై కాస్ బై సైన్ కాట్ ఏ ప్లస్ 1 మైనస్ 1 బై సైన్ కొసికెంట్ ఏ. ఎందుకంటే ఈ యాంగిల్ ఈ అనమాట. ఓకేనా. దిస్ ఈజ్ ఏ. ఇప్పుడు ఏం చేద్దాం, కాట్ కొసికెంట్ దగ్గర రాసేద్దాం. రాస్తే ఎప్పుడు ఏమొస్తుంది కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. నెక్స్ట్ ఏంటి మైనస్ 1 బై ఇక్కడ ఏంటి కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1 అంతేనా. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని, ఇక్కడ చూడండి మనకు ఏం కావాలి, న్యూమరేటర్ అంతా 1 అయిపోవాలి అంతే కదా.
1 కావాలంటే ఇప్పుడు మనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఇది కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది. కానీ మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటి? కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ క్వాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఆ ఐడెంటిటీ కావాలి మనకి. ఐడెంటిటీ కావాలంటే మనకి ఇక్కడ ఏమి దేంతో మల్టిప్లై అయ్యాలి? కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఏ మైనస్ బి రావాలి. సో ఇంటూ, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ రాద్దామా? అదే ఓకే. ఇంకో స్టెప్ ఏమొస్తున్నప్పుడు మనకి ఇక్కడ దట్ ఈక్వల్స్ టు కొసికెంట్ ఏ ప్లస్ క్వాట్ ఏ, కొసికెంట్ ఏ ప్లస్ క్వాట్ ఏ మైనస్ 1 బై కొసికెంట్ ఏ కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ. కాట్ ఏ డినామినేటర్, కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1 ఇంటూ కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏతో మల్టిప్లై చేస్తా. అలానే కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏతో డివిజన్ కూడా చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇలా బ్రాకెట్ వేసుకుంటే ఇప్పుడు చూడండి ఇదంతా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అంటే ఏంటి? కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది నెక్స్ట్ 1తో కూడా మల్టిప్లై చేయాలి కదా. ఈ 1 ఇంటూ కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ అంటే వస్తుంది మైనస్ ఆఫ్ కొసికెంట్ ఏ మైనస్ కాట్. ఓకేనా? బ్రాకెట్ దిస్ ఇస్ 1, ఇది ఇంటూ ఇది మైనస్ 1 ఇంటూ ఇది బై ఇంకేముంది? యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి దీన్ని. కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ. ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసామనుకుంటే చూడండి, ఇంటూ కొసికెంట్ ఏ చేసాం కాదు, చేసామది ఇలానే ఉంది, సైన్ కాజుల్లోనే ఉంది అది. కాకపోతే ఇక్కడ సైన్ కాజులు కాబట్టి వేరే ఉంది. దట్ ఈక్వల్స్ టు ఇదంతా 1 అయిపోతే కొసికెంట్ ఏ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ మైనస్ కొసికెంట్ ఏ, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ బై ఇక్కడ ఏంటి? కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ, కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? ప్లస్ 1 ఇంటూ కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ. సేమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాగానే చెయ్యండి. ఏమైనా చేంజెస్ ఉంటే లాస్ట్లో చేంజ్ చేసుకోండి, అంతవరకు మనకు తెలుసు కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ 1 ప్లస్ 1 మైనస్ కొసికెంట్ ఏ మైనస్ కొసికెంట్ ప్లస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ అంటే మీరు 2 క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు 1 బై ఇక్కడ ఏముంది మనకి ఇంకా? కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ. ఇదే ఆన్సరు కానీ కాదు, అదే ఇది ఆన్సర్ అయితే కాదు కదా. సో మనం ఏం చేయాలి? కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ అనేది రావాలి. అది న్యూమరేటర్లోనే రావాలి, డినామినేటర్లో కాదు. ఈ 1ని ఇది ఒక ఐడెంటిటీ కదా. 1 అంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చా? కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అనేది. ఈ 1 ప్లేస్లో నేను కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అని రాస్తాను బై ఇదేంటి? కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ డినామినేటర్ అలానే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమని వస్తున్నప్పుడు కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ అంటే ఏంటి? ఇదంతా ఏంటి? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి కదా. అంటే ఏంటి? కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ బై ఇంకేంటి మనకి ఇక్కడ? కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ, కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ బోత్ విల్ గెట్ క్యాన్సిల్. కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ, కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ? రిమైనింగ్ ఈజ్ కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. సో దిస్ ఈజ్ RHS. Okay, so LHS equals to RHS, hence proved. Okay, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందమ్మా. ఇక్కడ వరకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఓకేనా? అంటే మనం ఇంతవరకే ప్రూవ్ చేసాం అక్కడ ఎగ్జాంపుల్. కానీ ఇది ఎక్స్ట్రా అంటే ఏంటి? ఇక్కడ ఏమైనా చేంజ్ చేయొచ్చు కానీ
చేంజ్ చేయలేము. ఎందుకు? అదే మెథడ్ మనం ఇక్కడ ఫాలో అయినాం ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఇస్ ద 5th వన్. నెక్స్ట్ 6th వన్. నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్. రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ సీకి ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో వాట్ ఈస్ LHS? LHS ఈక్వల్స్ టు రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. 1 మైనస్ సైన్ ఏ. ఇది LHS. దీన్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజేషన్ చేయాలి. ఎలా? 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ ఎంత రూట్లోనే ఉంది కాబట్టి అండర్ రూటే రాసేస్తాం అంతా. ఎలా? 1 మైనస్ సైన్ ఏ కదా, డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తాం. డినామినేటర్ రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఓకేనా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉండేటట్లు చూసుకొని మల్టిప్లై చేస్తాం. దట్ ఈక్వల్స్ టు రూట్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ ఇది న్యూమరేటర్. మరి వాట్ ఈస్ డినామినేటర్? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు రూట్ ఇది అలానే రాసేయండి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఏమొస్తుంది మనకు? దట్ ఈక్వల్స్ టు రూట్ 1 మైనస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఇంకేముంది మనకు? 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ. న్యూమరేటర్కి డినామినేటర్కి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసేస్తే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలిండేది రాసేద్దాం. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ అంటే 1 బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ప్లస్ ఏముంది? సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ కాస్ ఏ అంటే సీకెంట్ ఏ. ఇంకా మీకు తెలిసిండేది సైన్ బై కాస్ అంటే ట్యాన్. సో దిస్ ఈజ్ ట్యాన్. దట్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ RHS. LHS equals to RHS. Okay, hence proved. This is the 6th one. Very very important question. Last year books లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 7th వన్. sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta equals to tan theta అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు LHS రాను. LHS equals to sin theta minus 2 sin cube theta by 2 cos cube theta minus cos theta. ఇది LHS. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. సైన్ కామన్ న్యూమరేటర్లో 1 మైనస్ 2 అలానే ఉంటుంది. సైన్ క్యూబ్ థీటాలో సైన్ థీటా పోతే ఏముంటుంది? ఇంకా సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. అంతే కదా? బై ఇక్కడ ఏంటి? 2 ఇంటూ కాస్ క్యూబ్ థీటా అంటే ఏంటి? ఇక్కడ కాజ్, ఇక్కడ కాదు. సో కాస్ థీటా కావాలి. కాస్ థీటా కామన్. సో 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఏంటి? కాస్ క్యూబ్ థీటాలో ఏమి? కాస్ పోతే కాస్ స్క్వేర్ ఉంటుంది. మైనస్ కాస్ థీటా కామన్ కాబట్టి దిస్ ఈజ్ 1. ఇప్పుడు జాగ్రత్త చూడండి. సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏంటి? టాన్ థీటా. దిస్ ఈజ్ టాన్ థీటా. అయిపోయింది. అంటే ఏంటి? ఇదంతా 1 అయిపోవాలి. 1 వచ్చేటట్లు చేయాలి. ఎలా అంటే సైన్ కాజు లేకుండా మార్చండి, లేకుంటే కాజుని సైన్ లేకుండా మార్చుకోవాలి. ఒకటే చేంజ్ చేయాలి. రెండు చేంజ్ చేస్తే మళ్ళీ సేమ్ అవుతుంది. సో ఏదో ఒకదాన్ని చేంజ్ చేయాలి. ఎలా? 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. దిస్ ఇస్ ద ఐడెంటిటీ. ఓకేనా? సో బై ఇంకేంటి? 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు
tan theta into 1 minus 2 into 1 2, next minus into minus 2 cos square theta minus 2 plus 2 cos square theta by 2 cos square theta minus 1, 2 cos square theta minus 1, that equals to tan theta into 1 minus 2 అంటే minus 1, 1 minus 2 అంటే minus 1, యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం 2 cos square theta by 2 cos square theta minus 1. చూడండి -1 -1 2 cos square theta 2 cos square, కావాలంటే ఇంకో స్టెప్ రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 2 cos square theta ప్లస్ ఫస్ట్ మైనస్ నెక్స్ట్ రాస్తే ఇక్కడ అలానే ఉంది కాబట్టి డినామినేటర్లో, ఓకేనా. సో ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకు tan theta వచ్చింది. సో దిస్ ఇస్ ద RHS, LHS equals to RHS. This is the proof of 7th question. Okay na? Next one. Next 8th question. Very important question. Sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square equals to 7 plus tan square A plus cot square A అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ రాద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ, సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే సైన్ ఏ, బి అంటే కొసికెంట్ ఏ, ఓకేనా. సైన్ ఏ అనేది ఏ, కొసికెంట్ ఏ అనేది బి అవుతుంది. దట్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే ఏంటిలా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ, ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 2ab కదా, 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ అంటే ఏ ఇంటూ బి అంటే ఏంటి కొసికెంట్ ఏ, కొసికెంట్ ఏ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ ఇది కూడా ఏ ప్లస్ బి, ఏ అంటే కాస్, బి అంటే సీకెంట్. సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే ఏంటి సీకెంట్ కాబట్టి దిస్ ఈజ్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab. సో 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ బి అంటే సీకెంట్ ఏ, ఓకేనా. జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు సైన్ కాజులు అన్ని దగ్గర రాసేస్తా, సీకెంట్ కొసికెంట్ అని ఒకసారి రాసేస్తా. ఇప్పుడు చూడండి ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఓకేనా. గో, దిస్ ఇస్ ద వన్ అండ్ దిస్ ఇస్ ద వన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి కొసికెంట్ స్క్వేర్ ఏ రాస్తా ఫస్ట్, ఎలా అయినా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకో 2 టర్మ్స్, ఇది ఒకటి, దిస్ ద అనదర్ టర్మ్. రిమైనింగ్ టర్మ్స్ 2 సైన్ ఏ కొసికెంట్ ఏ, 2 కాస్ ఏ సీకెంట్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసికెంట్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సీకెంట్ ఏ, ఓకేనా. ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ దగ్గర రాసేస్తాం. దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ. మనకు ఐడెంటిటీస్ తెలుసు కదా, ఏంటి ఐడెంటిటీస్, కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అని. మనకు కావాల్సింది కొసికెంట్ ఉంది, మనకు కావాల్సింది కాట్ కాబట్టి దాన్ని అటు సైడ్ మార్క్ చేస్తే కొసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. అంటే కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఏం రాయొచ్చు, ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఉంది, సీకెంట్ కూడా మనం అన్ని ట్యాన్ కాట్లేక చేంజ్ చేయాలి అంతే కదా. సో ఇక్కడ ఏంటి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. మనకు సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది కదా, దాన్ని ట్యాన్ లెక్క మార్చితే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఏమొస్తుంది 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇప్పుడు చూడండి 2 ఇంటూ సైన్ ఏ, కొసికెంట్ ఏని రెసిప్రోకల్ కాబట్టి దీన్ని 1 బై సైన్ ఏ అని అర్థం, ప్లస్ 2 ఇంటూ ఇది కాస్ ఏ అలానే ఉంటుంది,
సీకెంట్ రెసిప్రోకల్ కాబట్టి 1/cos అని రాస్తాం. మీరు ఏదైనా మార్చుకోవచ్చు. మా కాజులు కూడా 1/secant అని రాసుకోవచ్చు, లేకుంటే సైన్ 1/cosecant అయినా రాయొచ్చు. ఇలా రాసినా నో ప్రాబ్లం. కాజు క్యాన్సిల్, సైన్ క్యాన్సిల్. ఇంకేమున్నా అన్ని రిమైనింగ్ రాసేస్తాం మిగిలినవన్నీ. 1 + 1 + 1 ఏంటి ఇక్కడ 3 అవుతుంది. ప్లస్ ఇదేంటి ఇక్కడ cot స్క్వేర్ ఏ ఉంది, ప్లస్ tan స్క్వేర్ ఏ ఉంది ఇక్కడ, అంతేనా? ప్లస్ ఎక్కడ చూడండి ఇంకేమైనా 2 మిగిలింది, ఇక్కడ కూడా 2నే ఉంది. లేదా 2 + 2. ఇప్పుడు 3 + 2 + 2 ఏమొస్తుంది? 2 + 2 4, 4 + 3 7, 7 ప్లస్ cot స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. దిస్ ఇస్ ద RHS చూడండి. 7 + tan స్క్వేర్ ఏ ప్లస్ cot స్క్వేర్. కాబట్టి ఒకసారి 7 + tan స్క్వేర్ ఫస్ట్ రాస్తాం అంతే, ప్లస్ cot స్క్వేర్ ఏ. సో దిస్ ఇస్ ద RHS. LHS = RHS. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? జాగ్రత్తగా చూసుకున్నాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. cosecant A minus sin A into secant A minus cos A equals to 1/tan A plus cot A. ఓకేనా? రైట్. ఇప్పుడు LHS రాద్దాం. LHS ఏముంది చూడండి. LHS cosecant A minus sin A, cosecant A minus sin A into secant A minus cos A, secant A minus cos A. ఓకేనా? ఇప్పుడు అన్ని సైన్ కాజులకి మార్చేద్దాం అంతే. 1/sin A మైనస్ sin A ఇంటూ secant A అంటే 1/cos A రెసిప్రోకల్ కదా, సో మైనస్ cos A. ఎల్సిఎం ఏంటి? ఇది sin A. ఓకేనా? సో 1 మైనస్ sin A ఇంటూ sin A, sin స్క్వేర్ A. ఇదంతా ఒకటి. ఓకేనా? sin A అంటే sin స్క్వేర్ A ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏంటి? ఇక్కడ cos A. సో కాజు క్యాన్సిల్, ఇంకేంటి 1 మైనస్ cos A ఇంటూ cos A, cos స్క్వేర్ A. 1 మైనస్ sin స్క్వేర్ A అంటే ఏంటి? 1 మైనస్ sin స్క్వేర్ A అంటే cos స్క్వేర్ A, cos స్క్వేర్ A బై sin A ఇంటూ 1 మైనస్ cos స్క్వేర్ A అంటే sin స్క్వేర్ A బై ఇదేంటి cos A. cos కి స్క్వేర్ క్యాన్సిల్, sin కి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్. కే మిగిలింది మనకు cos A ఇంటూ sin A, cos A ఇంటూ sin. ఇప్పుడు దీన్ని ఇంకేమైనా చేయగలమా? ఏం చేయలేదు. సో LHS ఇంత వచ్చింది. RHS తీసుకొని కూడా ఇంతనే వస్తే ఇది ప్రూవ్ అయ్యింది. అంటే RHS సింప్లిఫై చేస్తే మనకి ఏం కావాలి? cos A ఇంటూ sin A కావాలి. ఓకేనా? చూద్దాం RHS ఏంటి. RHS ఏంటి? 1/tan A ప్లస్ cot A, tan A ప్లస్ cot A దట్ ఈక్వల్స్ టు 1/, ఇది కూడా సైన్ కాజులకి మార్చేద్దాం. tan అంటే ఏంటి? sin A బై cos A, sin A బై cos A ప్లస్ cot అంటే cos A బై sin A, cos A బై sin. This is the denominator. That equals to 1/, that is numerator. This is the denominator. What is LCM? cos A into sin A, cos A into sin. ఇప్పుడు cos క్యాన్సిల్, sin into sin ఏమవుతుంది? sin స్క్వేర్. అంటే ఏంటిదా? sin స్క్వేర్ A ప్లస్ ఇక్కడ sin క్యాన్సిల్, cos A మిగిలింది, cos A into cos A, cos స్క్వేర్ A. So this is the denominator. That equals to denominator ఏమవుతుంది? న్యూమరేటర్. సో cos A into sin A by sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A అంటే 1 కదా. సో దట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది ఇక్కడ మనకు? cos A ఇంటూ sin. న్యూమరేటర్ ఒకటే కదా మిగిలేదు ఇంకా, బై 1. బై 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదా. సో దట్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ cos A ఇంటూ sin. దిస్ ఈజ్ RHS. ఓకేనా?
So this is, suppose this is equation 1, this is equation 2, this is LHS కదా. From equation 1 and 2, from equation 1 and 2, ఏం చెప్పొచ్చు, LHS equals to RHS. So hence proved. Okay, this is the 9th one. Last and final question. Next, this is the 10th question mark. Last question for trigonometry in 8.3 exercise. Okay, ఇప్పటి వరకు మీకు 3 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ క్వశ్చన్ తోటి. ఇది మీ ఫ్రెండ్స్కి ఇంకా మీకు 10th క్లాస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ నుంచి కొత్త వీడియో చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఫర్దర్గా డైలీ వస్తూనే ఉంటాయి మీకు. ఓకేనా, 2 days once కానీ డైలీ వస్తాయి. ఓకేనా, 10th క్లాస్ అయిపోయిన వరకు డైలీ ఈ వీడియోస్ అనేవి డైలీ ఉంటాయి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి. ఓకేనా, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 2 ఈక్వల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, దిస్ వన్ ఈక్వల్స్ టు దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఈక్వల్స్ టు దిస్ వన్. ఎలా ప్రూవ్ చేయొచ్చు, పోనీ దీన్ని LHS 1 అందాం, దీన్ని LHS 2 అందాం. ఇవి రెండు కలిపి దీన్ని RHS అందాం. మన ఇష్టం ఎలాగే రాసుకోవచ్చు. ఓకే, దీన్ని LHS 1 అన్నా, దీన్ని LHS 2 అన్నా, దీన్ని RHS అన్నా. ఇప్పుడు ఇవి రెండు ఒకసారి తీసుకొని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇవి రెండు ఒకసారి తీసుకొని ప్రూవ్ చేయవచ్చు. అంటే ఏంటి, ఫైనల్గా మనకి ఏం కావాలి, tan square A అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు LHS 1 తీసుకుంటాం. LHS 1 ఏముంది ఇక్కడ మనకు, 1 ప్లస్ tan square A బై 1 ప్లస్ cot square A ఉంది. ఒకదాన్ని మాత్రమే చేంజ్ చేద్దాం. ఇక్కడ tan కావాలి కదా, సో కాట్ని కూడా tan లకి మార్చేద్దాం. ఇంకా 1 ప్లస్ tan square A బై 1 ప్లస్ cot square A ని 1 by tan square A అని రాయొచ్చు ఇట్లా. This is the denominator, that equals to 1 plus tan square A ఇది by what is the LCM, this is the tan square A. ఇక్కడ ఏం tan square A అంటే 1 tan square A plus tan square A క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. that equals to 1 plus tan square A బై ఇంకేముంది మేడం, కొన్ని దీన్ని ఏం రాస్తామంటే ఇట్లా, ఈ ఫ్రాక్షన్ కదా, ఇంటూ ఇది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో tan square A బై tan square A ప్లస్ 1. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, డినామినేటర్ ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇంకేమొచ్చింది, దట్ ఈక్వల్స్ టు tan square A. దిస్ ఈజ్ RHS. ఏంటి, LHS 1 equals to RHS. hence proved. ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ ఏంటి, మనకి ఇక్కడ LHS 2 తీసుకుందాం. LHS 2 ఏముంది మనకు, 1 ప్లస్ tan A బై 1 ప్లస్ cot A హోల్ స్క్వేర్, 1 ప్లస్ tan A బై 1 ప్లస్ cot A హోల్ స్క్వేర్. ఓకేనా, 1 ప్లస్ tan A బై 1 ప్లస్ cot A హోల్ స్క్వేర్. మనకు తెలిసిందేదేమో, మనకు ఆన్సర్ ట్యాన్లో కావాలి కాబట్టి కాట్ను కూడా ఏం చేస్తాం, ట్యాన్లో చేంజ్ చేస్తాం. ఈక్వల్స్ టు 1 ప్లస్ tan A బై 1 ప్లస్ కాట్ అంటే 1 బై tan, 1 బై tan. దిస్ ఇస్ ద డినామినేటర్. ఏముంది మనకి ఇక్కడ, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాయాలి. దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan A బై ఎల్సిఎం ఏంటి ఇక్కడ, tan A. అవునా, మరి tan A ఇంటూ 1, దిస్ ఇస్ ద tan A. నెక్స్ట్ ప్లస్ tan A క్యాన్సిల్, ఇంకేముందేమో 1 మిగులుతుంది. సో దిస్ ఇస్ ద హోల్ స్క్వేర్, దిస్ ఇస్ ద డినామినేటర్, ది డినామినేటర్ ది న్యూమరేటర్. దీన్ని ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, 1 ప్లస్ tan A, ఇది న్యూమరేటర్. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, రెసిప్రోకల్ చేసుకోవచ్చు కదా, ఇంటూ వేసినప్పుడు. సో tan A బై tan A plus 1. This is the one denominator of the, so whole square in that whole square.
ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? tan a ప్లస్ అని క్యాన్సిల్. ఇంకేమి tan a హోల్ స్క్వేర్ అంటే ఏమి? tan స్క్వేర్ ఏ కదా. tan a హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్, రెండు ఒకటే, బోత్ ఆర్ సేమ్. దిస్ ఈజ్ RHS. ఏంటి? LHS2 ఈక్వల్స్ టు RHS. బోత్ ఆర్ ఈక్వల్ అయినా RHSకి. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేస్తాం. సెకండ్ ఏం చేస్తాం? 1 ప్లస్ tan ఏ బై 1 ప్లస్ cot ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? రెండు ప్రూవ్ చేస్తాం అక్కడ. ఓకేనా? ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.